టూ సో ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉన్నాయి, కామెడీ కొంచెం ఈజీ ఉండాలి, టామ్ అండ్ జెర్రీ ఉండాలి. అందుకే టూ రిలీజియన్స్, టూ ఆపోజిట్ ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఐ థింక్ we also need to appreciate like కొన్ని few minor things ఉంటుంది. I think he ఆల్వేస్ షోస్ ఆల్ మూవీస్ ఫస్ట్ నుంచి ఒక సెటప్ పెట్టడం కానీ కంబ్యాక్ ఎండ్ అప్ లో ఎవ్రీథింగ్, ఈవెన్ ఫన్నీ సీన్ కూడా అట్లా చేస్తుంటాడు. ఇట్స్ లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు అండ సుందరానికిలో ఒక ఈవెంట్ ఒక వాళ్ళ డాడీ కొంచెం భయం వేసి పూజారి తీసుకెళ్తారు. పూజారి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ పూజారి పక్కన దాని చిన్న ఉన్నప్పుడు కిడ్ తీసుకెళ్ళినప్పుడు పక్కన వాళ్ళ డాడీ పక్క ఒక పాప కూర్చుంటుంది ఫోన్తో ఆడుకుంటూ. అప్పుడు అంటే సేమ్ ఏజ్. అప్పుడు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈ విల్ యూజ్ దట్. ఎట్లా మీకు పాప ఉంది డైరెక్ట్ మనకు చెప్పి ఎగ్జామ్ ఫోన్ కాల్ చేసి మీ పాపని ఇట్లా నేను ఇట్లా అట్లా చేస్తే ఇట్లా చేస్తే మీకు ఏమైతే అనిపిస్తుంది ఎప్పుడు ఏ జాతకం అని చెప్పేసి నాన్న ఇట్లా ఒక స్వీట్ రిటర్న్ ఇస్తాడు. అది ఇచ్చినప్పుడు వీడు కరెక్ట్ కాకపోవచ్చు మనం. సో ఈ ఆల్రెడీ పుట్ సెటప్ లైక్ అక్కడ ఆల్రెడీ ఆ ఏజ్ లో సేమ్ పాప ఉండే ఇప్పుడు పెరిగింది మళ్ళీ పాప పోతుంది సంథింగ్ అని చెప్పేసి లైక్ స్మాల్ థింగ్స్ ఇవన్నీ చాలా థింగ్స్ ఇవి నీకు యూ వోంట్ కాన్షియస్లీ ఉంటాయి నీకు చూడవు, యూ డోంట్ సీ ఇట్ కాన్షియస్లీ, ఈ సబ్ కాన్షియస్లీ యూ విల్ సీ ఇట్ అండ్ యూ విల్ దానికి నువ్వు అప్పుడు డిస్ట్రాక్ట్ కావు, యూ వోంట్ డిస్ట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా నీకు చాలా థింగ్స్ అనిపిస్తాయి ఈ సినిమాలో. లైక్ ఇఫ్ ఇట్స్ లైక్ చిన్న పాప ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళా ఉంటుంది ఎందుకంటే నో బడీ ఈస్ ఫ్రెండ్స్ ఫర్ మీ అని. అప్పుడు అందరూ రెడీ చేసి వచ్చారు, అక్క రెడీ ఉంటే అన్ని రెడీ ఉంటుంది, తను ఒక సైడ్ జడ వేసుకొని గుజడ వేసుకోదు. అది అంత డైరెక్టర్ చాయిస్ అంత, వాళ్ళ యాక్టర్స్ కాదు అంత కదా. మేబీ ద యాక్టర్ సజెస్టెడ్ కావచ్చు తెలియదు. అంటే ఒక జడ ఇప్పేస్తేనే అట్లా వి ఫీల్ దట్ మోర్ అన్నట్టు కదా. ఇప్పుడు రెడీ కాకుండా కూడా ఉండొచ్చు, మొత్తం ముందే రెడీ కాకుండా ఉండొచ్చు. ఇట్స్ లైక్ తను కన్ఫ్యూజన్ లో ఉంది అని చూపించడాన్ని యూ వాంట్ టు షో దట్ వే. అంటే అక్కడ కనిపించిన మైండ్ మనకి ఖరాబ్ అయింది కానీ పోనీ కనిపించింది అక్కడ సార్. సో స్కూల్కి వచ్చింది వచ్చు, స్కూల్కి వచ్చి ఏడుస్తుంది. స్కూల్కి వెళ్ళి ఎందుకు వెళ్ళవు అంటే ఈ డాడ్ ఎక్స్ప్లెయిన్స్. అంటే ఇట్స్ లైక్ స్మాల్ థింగ్స్, ఇట్స్ లైక్ దేర్ మెనీ స్మాల్ థింగ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు రియాక్షన్ సీన్స్ కానీ కొన్ని థింగ్స్ ఉంటాయి, వాళ్ళు రియాక్షన్స్ థింగ్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఐ డోంట్ నో ఆత్రేయ డస్ ఇట్ లైక్ స్టోరీని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంటారు ఎప్పుడు ఎక్కువ శాతం. సబరి తెలియదు స్టోరీ, హోల్ స్టోరీని ఇప్పుడు నాని మన అనుపమ పరమేశ్వరికి చెప్పడం కానీ, ఇప్పుడు మన సదుపాయ శనివారంలో సంథింగ్ మళ్ళీ నాని వాళ్ళ డాడీ చెప్పడం కానీ, సంబడి విల్ సే ద స్టోరీ ఆఫ్ ఏం హ్యాపెనింగ్ అని. ఎందుకంటే ఐ థింక్ ఇట్ ఈజీ టు అంటే మనం ఎట్లా రియాక్ట్ కావాలో లేకుంటే మనం ఎట్లా చేయాలో లేకపోతే మూవీకి మనకి కాన్సెప్ట్ అర్థం కాకుంటే మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ యూజ్ చేయొచ్చు. అప్పుడప్పుడు విజువల్ కొన్ని థింగ్స్ మనకు అర్థం కావు. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వచ్చినా ఏం చూపిస్తున్నాం అక్కడ మీకు క్లారిటీ వచ్చేసి ఈజీ అండర్స్టాండబుల్. I think Vivek Katre is best in that. I think he uses that concept and convey audience ki itla easyగా అండర్స్టాండ్ అయ్యేటట్టు స్టోరీని he'll make it that happen. ఇప్పుడు నువ్వు ఏం చూస్తున్నావు అని క్లియర్ అర్థమవుతుంది, ఎందుకంటే నీకు అర్థం కాకపోయే దగ్గర he uses వాయిస్ ఓవర్. నాకు ఇట్లా ఫీలింగ్ ఉండే ఇట్లా అయింది అండ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంటుంది వాయిస్. అండ్ he uses as I said లాస్ట్ వీడియోలో I uses సౌండ్ ఆఫ్టర్ విజువల్స్ అండ్ అట్లా థింగ్స్ చాలా యూజ్ చేస్తుంటాడు ఫర్ ఎడిటింగ్. కొన్ని కట్ సీన్స్ కి వీటికి సేవ్ స్క్రీన్ టైమ్ అండ్ బోరింగ్ లాగ్ కాకుండా అవుతుంటది. ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని డైలాగ్ మొత్తం చెప్పే బదులు ఈ షోస్ ద గాయ్ అండ్ ద వాయిస్ కమ్స్ అండ్ ఆ కంటిన్యూ మళ్ళీ అక్కడ కూర్చున్నాక అవుతుంటది ఇట్లా కొన్ని థింగ్స్. అండ్ ఐ థింక్ ద కమ్ టు యాక్టర్స్ ఇన్ ద అంటే సుందరానికి ఇట్స్ లైక్ డాడ్స్ క్యారెక్టర్ కానీ మామ్స్ క్యారెక్టర్ కానీ ఎవ్రీబడికి హ్యాస్ ఒక దాని ఏమంటారు, ఇట్స్ లైక్ ఎవ్రీబడి స్పెషల్ క్యారెక్టర్. లైక్ ఒక వట్టి ఉండని ఎవరు ఉండదు. లైక్ ఎవ్రీబడి హ్యాస్ ఎ గ్రాఫ్, ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టోరీ. ఈవెన్ ద వీణ అమ్మమ్మ కూడా ఒక వీణ స్టోరీ ఉంటది, బింగ్ దాన్ని ఎందుకు ఆపేసింది అని. ఐ థింక్ ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. లైక్ ఐ థింక్ దే హ్యావ్ టు రైటింగ్ సాల్వ్ ముందే ఈజీ అంత చేయలేం ఇంటర్లింక్ మళ్ళీ అంటే. ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ చూపించినా కూడా మూవీ అంతా డైల్యూట్ అయిపోతుంటుంది స్టోరీ. ఎందుకంటే నీకు మళ్ళీ మెయిన్ క్యారెక్టర్ అట్లా ఉంచాలి, మా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూకి ఒక క్యారెక్టర్ రాయాలి, మళ్ళీ దాన్ని మళ్ళీ మెయిన్ క్యారెక్టర్ డైల్యూట్ చేయొద్దు, వాళ్ళు ఓవర్ షాట్ చేయొద్దు మళ్ళీ అతన్ని. సో కానీ చాలా టైంలో మామ్ అండ్ డాడ్ దే ఆర్ లైక్ సీనియర్ యాక్టర్స్, దే ఆర్ ఆల్రెడీ అట్లా మొత్తం రెడీ ఉంటారు అట్లా ఇక్కడ చూపిస్తే విశ్వరూపం అన్నట్టు. అండ్ ద డాడ్స్ క్యారెక్టర్ అస్సలు బ్రాహ్మిన్ డాడ్ లాగా అనిపిస్తుంది నాకైతే. బొట్టు పెట్టుకోవడం కానీ అంటే ఈవెన్ దట్ ఐ స్టిల్ రిమెంబర్ నాకు ఎపిసోడ్ నాకు చాలా చెప్పి ఈ సీన్ ఏంటంటే వెన్ దే ఫౌండ్ అవుట్ ద ఆలీ ఈజ్ లైక్ ఫ్రాడ్ ఆలీ, లైక్ యాక్టర్స్ తీసుకెళ్లి జూనియర్ యాక్టర్స్ చేస్తా అని చెప్పి ఫ్రాడ్ అని తెలిసినప్పుడు
వాళ్ళ డాడీ గుడికి వెళ్ళి సంథింగ్ అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని ఈజ్ రెడీ టు సెండ్ దిస్ సన్. ఈజ్ అంటే డాడ్ అన్నట్లే ఇట్స్ లైక్ దే ఓన్ షో లవ్ ఇన్ మమ్మీలాగా చూపియరు లవ్ బయటకు. దే షో ఇట్ ఇన్ లైక్ భయం చెప్పడంలోనో లేకుంటే జాగ్రత్త డిఫరెంట్ చెప్పడంలో దే షో ఇట్. అటు సైకిల్ అడగగానే ఈ కెన్ బై సైకిల్.